ఈరోజు ఒక స్పెషల్ డే. మా సెకండ్ బ్యాచ్ టైలరింగ్ సెకండ్ బ్యాచ్ వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మేము మళ్ళీ లక్కీ డ్రా తీయపోతున్నాము. దాని ఒక్కటి ఇక్కడనే ఉన్నా వచ్చిన. సరే సరే ఓకే. ఎవరికోసం చాలా లక్కీ ఉండొచ్చు వాళ్ళు. పేరు చూడండి. ఓకేనా? గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. మీ అమ్మ పేరే నువ్వు తీసావు. ఓకేనా? మీ మమ్మీ లక్కీ నువ్వే. ఇప్పటి ఎవరికి అది ఇప్పుడు శిరీషకి ఇస్తున్నాము. శిరీషకి వచ్చింది. యాక్చువల్లీ దీనిలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే శిరీష, ఇది లక్కీ డ్రా కాదు, వీళ్ళందరూ కలిసి నీకు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. కానీ నీకు వీళ్ళు కొత్త మెషిన్స్ వీళ్ళందరూ కలిసి డబ్బులు వేసి నీకు కొనిచ్చారు. సో నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండా, కానీ నాతో పాటు వీళ్ళు కూడా ఒకరికి హెల్ప్ చేయాలని ఆలోచన వీళ్ళందరికీ వచ్చింది. సో వీళ్ళందరికీ నేను చాలా బిగ్ క్లాప్ కొడుతున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయము. నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అవుతున్న దానికి నేను ఇంకా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను మీ గురించి. ఎందుకంటే డబ్బులు ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఒక్క రూపాయి ఒక్కరికి ఇవ్వడానికి, ఒక సహాయం చేయడానికి ఎవరికి పెద్ద మనసు ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండరు. సో కానీ వీళ్ళందరూ దానికి ముందుకు వచ్చారు. 2 నెలల ఫ్రెండ్షిప్లు తన బాధ వీళ్ళందరూ అర్థం చేసుకున్నారు. మిషన్స్ ఇంకొకటి వీళ్ళకి ఇవ్వాలి, ఆమెకి ఎట్టో ఒకటి మిషన్ రావాలి. కాకపోతే సర్ప్రైజ్ ఇవ్వడానికి కోసం ఇది ఇక్కడ లక్కీ డ్రా లాగా చేశాము. అంతేకాని ఇది వీళ్ళే చూడండి, ఇలాంటి మంచి వాళ్ళు ఉండడం వల్ల మన దేశం ఇంత మంచిగా నడుస్తుందని అనుకుంటున్నాను. మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చిందంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నాతో ఉన్న వాళ్ళందరూ నాకు ఎంత హెల్ప్ చేశారనేందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేనైతే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను మేడం. జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే నీకు ఎప్పుడైనా ఒకరికి సహాయం చేసే పరిస్థితి వస్తే చేయాలి. ఎందుకంటే ఎంత చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం. 100 రూపాయలు 200 అనేది కాదు, నీకు ఎంత తోస్తే అంత చేయాలి. కనుకుండే పరిస్థితులు వీళ్ళందరూ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని నా దగ్గరకు వచ్చారు. మేడం ఇలా చేయాలనుకున్నారంటే చాలా మంచి అన్నాను. సో వీళ్ళ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. సో మీరు అందరూ చేసిన దానికి అందరికీ చాలా గ్రేట్ అమ్మ. మీరందరూ నువ్వు చెప్పు, మీ అమ్మకు మిషన్ వచ్చినానికి హ్యాపీ.